హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివావిని ఆఫీషియల్. మనం ఇప్పుడు ఈ వీడియోలో బేబీ పొటాటోస్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చూస్తుంటేనే ఊరిలో వస్తున్నాయి కదా, మరి మన చేత్తో మనం ప్రిపేర్ చేసుకుని తింటే ఇంకెంత బాగుంటుంది. అందుకోసమే ఇది నిజామీ స్టైల్ బేబీ పొటాటో దమ్ కర్రీ రెసిపీ. ఫస్ట్ మనం బేబీ పొటాటోస్ ని తీసుకొని వాటిని మంచిగా పీల్ చేసుకున్న పొటాటోస్ ని నీట్ గా వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ లో కాకుండా ఇలా నార్మల్ గానే వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునే ముందు ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పొటాటోస్ మరి మెత్తగా కాకుండా ఒక 90% ఉడికితే చాలు. బాయిల్ చేసుకున్నాక వాటర్ అన్ని పారబోసేసి ఇలా నార్మల్ వాటర్ యాడ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ లో బిర్యానీ మసాలా స్పైసెస్ ఇంకా ధనియాలు వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ ధనియాలు అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయిపోయినాక వీటిని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్ లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలను కూడా మంచిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వీటన్నిటిని కలిపి మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్ లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఇందులోనే జీలకర్ర ఇంకా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు, మనం అప్పటికప్పుడు ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపేసి ఆనియన్స్ ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాక ఇందులోనే పసుపు, కారం అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. అండ్ కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. అన్ని వేసినాక ఒకసారి మంచిగా కలిపేసి ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ యాడ్ చేసుకోవాలి. పొటాటోస్ వేసాక ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. నెక్స్ట్ ఒక కప్పులో పెరుగు తీసుకొని అందులో పసుపు, కారం, సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని పొటాటోస్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. అలాగే మనం మిక్స్ చేసుకున్న పెరుగు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 15 మినిట్స్ అయిపోయినాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బేబీ పొటాటోస్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టు. రోటీస్ లోకి, నాన్స్ లోకి, చపాతీస్ లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత బాగుంటుంది. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శివావిని ఆఫీషియల్.